సార్ న్యూమరాలజీ ప్రకారం 16వ సంఖ్య ఎలా ఉంటుంది? 16 దైవానికి సంబంధించిన నంబర్ అమ్మ. ఒక అద్భుతమైన నంబరు. 16వ తారీఖు పుట్టిన అమ్మాయిల్ని చూస్తే అమ్మవారిలాగా ఉంటారు. అమ్మ అని పిలవాలనిపించి కొంతమందిని బొద్దుగా అలా అమ్మవారిలాగానే ఉంటారు. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు వేసుకుంటారు. అలా అంటే వాళ్ళ ఆధ్యాత్మికవేత్తలు. వాళ్ళు డైరెక్ట్ భగవంతుడికి సంబంధించిన వాళ్ళు అమ్మ. ఈ 7వ తారీఖు కానీ 16 1 + 6 7 కానీ 25 2 + 5 7. యేసుప్రభు గారు 25 పుట్టారు. బ్రహ్మం గారు 25 పుట్టారు. వాజ్పేయి గారు 25 పుట్టారు. ద గ్రేట్ డాక్టర్ కాకల సుబ్బారావు గారు 20. వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు, డాక్టర్స్. వీళ్ళకి సంజీవిని యోగం అని ఒక అద్భుతమైన యోగం ఉంటుందమ్మా. వీళ్ళు డైరెక్ట్గా భగవంతుడి పిల్లలు. ఆధ్యాత్మికంగా ఉండండి, ప్రజలకు మంచి చెప్పండి, మంచి చేయండి అనే నంబర్ అది. పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలు కనండి, దీనికి పనికిరాని నంబర్ అది. రెగ్యులర్ లైఫ్కి సంబంధించిన నంబర్ కాదు, అది ఒక ఆధ్యాత్మిక నంబర్. ఈ 16వ తారీఖు పుట్టిన వాళ్ళు చాలా మంచి పిల్లలు. వీళ్ళకి జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతుంటాయి. అది మంచి కానీ చెడు కానీ. నువ్వు రేపు 10th ఇన్ని మార్కులు వస్తాయి అని కూడా తెలిసిపోయింది, ముందే గ్రహిస్తారు. లేదు ఫెయిల్ అవుతావు అని కూడా ముందే గ్రహిస్తారు. అంటే మంచి కానీ చెడు కానీ ముందే తెలిసిపోతూ ఉంటాయి. వీళ్ళకి చూడంగానే అమ్మవారిలాగా కూడా ఉంటారు. వీళ్ళకి చదివే చదువులు ఆగుతాయి ఎక్కడైనా, లేదా చేసే ఉద్యోగాలు ఆగిపోతాయి, లేదా కుదిరిన పెళ్ళిళ్ళు ఆగిపోతాయి, లేదా పెళ్ళైనాక ఆగిపోతాయి. అంటే ఎక్కడో ఒక చోట జరిగే పనులు ఆగిపోతూ ఉంటాయి. మాకు మంచి ఆధ్యాత్మికత ఉన్నటువంటి పిల్లలు కావాలనుకుంటే 16వ తారీఖు డెలివరీ చేసుకోండి, తప్పేం లేదు. బెస్ట్ డాక్టర్లు, బెస్ట్ సైన్సిస్టులు, బెస్ట్ ఫార్మసిస్టులు అలా అవుతారు. లేదు మాకు భార్య, పిల్లలు, కుటుంబం ఇలా ఒక సొసైటీలో ఈ విధమైనటువంటి పిల్లలు కావాలనుకుంటే 16వ తారీఖు డెలివరీలు చేసుకోవద్దు. మీకు మంచి దైవానికి సంబంధించిన పిల్లలు కావాలి, మంచి పంతులు గారు, లేదా మంచి ఆస్ట్రాలజిస్టు, మంచి న్యూమరాలజిస్టు, ఇలాంటి కావాలనుకున్నప్పుడు 16వ తారీఖే డెలివరీలు చేసుకోండి, తప్పలేదు. ఈ వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉంటారు సంఘానికి. అంటే వ్యతిరేకం అంటే సంఘానికి ఇదేం చేయరు. వాళ్ళ ఈ కుటుంబం, ఈ దేవుడి పిల్లలు కదా, ఏమవుతుంది ఫ్యామిలీ, పిల్లలు, ఇది నాన్ సెన్స్ ఇదంతా కాదనమాట. మోక్షం పొందడానికి సంబంధించిన వాళ్ళు మోక్షం పొందడానికి వస్తారు. కాబట్టి ఇప్పుడు 10th పాస్ అయిపోయావు అనుకో, ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్లో చేరుస్తారుగా. అందుకని భగవంతుడు ఏం చేస్తాడు, అక్కడ చదువులో ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పెట్టగానే ఇదేదో ఆధ్యాత్మికంగా వెళ్ళి ఏ అడవికో, ఏ కొండల మీద, ఏ చెరువు దగ్గర ఆధ్యాత్మిక చింతన చేసుకుంటూ ఉంటాడు. అందుకోసమని ఈ జనరల్ లైఫ్ ఈ 16వ తారీఖు వాళ్ళకి పనికిరాదు. జనరల్గా 7వ తారీఖుకి అలా ఉండద్ది. అట్లా పర్టికులర్గా 16వ తారీఖు వీళ్ళకి పెళ్ళి అయితే సంతానం కలగకపోవటం, సంతానం కలిగితే నిలవకపోవటం, ఇలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి నార్మల్గా డెలివరీ అయిపోయింది అనుకోండి 16వ తారీఖు, వాళ్ళు మంచి డాక్టర్లు, సైన్సిస్టులు, ఫార్మసిస్టులుగా ఉంటారు. కొంచెం ఫ్యామిలీ లైఫ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే, చదువు బాగానే ఉంది కదా, ఉద్యోగం బాగానే ఉంది కదా అనుకుంటారు. కానీ అక్కడ ప్రాబ్లం ఎక్కడుంది, వివాహంలో ఉంది. వివాహంలో ప్రాబ్లం ఉన్నప్పుడు చదువులో ఇబ్బంది పడ్డావు, జాబ్లో ఇబ్బంది పడ్డావు, ఇక్కడంతా బాగుండి అక్కడ వచ్చి ఇబ్బంది పడతారు. ఇప్పుడు నిన్న నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, చక్కగా అసలు ఎంత అద్భుతంగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు వేసుకొని అంతా చేసింది. చూస్తే MBA, చాలా మంచి అమ్మాయి, చాలా చక్కగా 16వ తారీఖు పుట్టింది. ఏంటమ్మా అంటే పిల్లలు లేరండి. అలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అనేది, మీరు ఫస్టే ప్రాబ్లం వచ్చిందాక ఆగకుండా అసలు మా పిల్లలకి ఎలా ఉంది, ఒకవేళ సంతాన ప్రాబ్లమో ఇంకోటో ఉంటే ముందే రెమెడీ చేయించుకుంటే ఆ ప్రాబ్లం కూడా లేకుండా జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు రోజు టీవీలో ఏం చెప్తున్నాయంటే 40 ఏళ్ళు దాటంగానే ఒకసారి BP, షుగర్ టెస్ట్ చేయించుకోండి. లేదు సంతోషం ఉంది, టాబ్లెట్స్ వాడతారు, తగ్గిపోయింది, సంతోషం. 2 సంతోషాలేగా. అలా కాకుండా
నేను చేసే ఉద్యోగంలో మాత్రం నాకు 10 లక్షల ప్యాకేజ్ కావాలి, 20 లక్షల ప్యాకేజ్ కావాలి, నేను ఫలానా బ్యాంకులో చేస్తున్నాను, ఆ బ్యాంక్ కాదని చెప్పి ఇంకో బ్యాంకులో మారుతున్నాను, ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీలో మారుతారా మీరు మాత్రం? మీకు మాత్రం ఎక్కువ ప్యాకేజీలు కావాలి, మీరు మాత్రం ఇలా లైఫ్ని మార్చుకుంటారా? మరి అలా మారుతున్నట్టే మీరు ఎలా అయితే మారుతున్నారో అలానే అసలు మన లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేటువంటి అలా ఇంకొక వ్యక్తిని కలిసి, ఆ పర్టికులర్ పనిలో ఉన్నటువంటి వ్యక్తిని కలిసి ఆయన దగ్గర రెమెడీస్ తీసుకొని, ఆయన దగ్గర జాగ్రత్తలు తీసుకొని అలా ఫాలో అయితే లైఫ్ కూడా బాగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మాకేం కాదులే అంటే అందరూ అదే అనుకుంటారు, మాకేం కాదులే అనుకుంటారు. అందరికీ అవుతాయి, అయ్యాల్సినవన్నీ తప్పనిసరిగా జరుగుతాయి. నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ పనులు తప్పనిసరిగా చేస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పుడైనా కానీ మంచిది. అరే ఒక్కొక్కళ్ళు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాయండి, 10 లక్షల ప్యాకేజ్ అండి, 40 ఏళ్ళు వచ్చినాయండి, పెళ్లి కాలేదు. అరే మరి ఇంత ప్యాకేజ్ ఉండి ఇంత బాగున్నారు కదా, 40 ఏళ్ళు వచ్చినాయి, పెళ్ళి అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అని ఎవరినో ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి అయ్యా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి అని చెప్పి తెలిసి చెప్పించుకొని చేసుకొని రెమెడీ చేయాలి. కానీ ఒకవేళ పెళ్ళి అయింది అనుకోమ్మా, లైఫ్ సెటిల్ అయినట్టేగా. ఒకవేళ అవ్వలేదు అనుకుందాం, ఫీజు తప్ప ఏం పోదుగా, అని పోయిద్దా? మరి దానికోసం మరి మీరు ఇంత ప్యాకేజీలు తీసుకున్నప్పుడు మీరు సొసైటీకి కొంత ఖర్చు పెట్టాలి కదా. ప్రాబ్లం ఉంటేనే కదా ఖర్చు పెట్టేది కూడా. అందుకని అలా చేసుకుంటూ చెందితే లైఫ్ను ఆనందమయం శాస్త్రాలు ఎందుకంటే లైఫ్ను ఆనందమయం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. అంతేగాని ఏదో దీనివల్ల ఏదో బంగారపు నాణ్యాలు ఎక్కడా పడవు. లైఫ్ను కొంచెం ఈజీగా చేసుకోవడానికి వీటన్నిటికి హెల్ప్ అవుతాయి. కాబట్టి 16వ తారీఖు డెలివరీలు చేసుకోవద్దు, 16వ తారీఖు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, 16వ తారీఖు మంచి పనులు ఏవి కూడా చేయొద్దు. ఒకవేళ అలా జరిగిపోయి ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు నమ్మకం ఉన్న వాళ్ళని కలిసి దాని యొక్క రెమెడీ చేయించుకోండి, లైఫ్ బాగుంటుంది. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.